జై శ్రీరామ్. సద్గురు శ్రీ శివానంద గురవే నమః. ఈరోజు మనం రామాయణంలోని మరో ముఖ్య పాత్ర గురించి మనం తెలుసుకుందాం. శత్రుఘ్నుడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మొత్తం ఈ నలుగురిలో అందరికన్నా చిన్నవాడు. జనరల్గా చాలామందికి తన యొక్క గొప్పతనాన్ని గురించి కానీ తన యొక్క వ్యక్తిత్వం గురించి కానీ పెద్దగా మనం ఏ రచనలోని చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువగా శత్రుఘ్నుడి గురించి మాట్లాడతారు. ఈవెన్ మనం సినిమాల్లో చూసుకున్నా కూడా శత్రుఘ్నుడు అనే క్యారెక్టర్ని పెద్ద అంత ఇంపార్టెంట్గా ఉన్నట్టుగా మనకి కనబడదు. కానీ రాముడు, లక్ష్మణుడు, భరతుడు ఎంత గొప్పవాళ్ళో శత్రుఘ్నుడు కూడా అంతే గొప్పవాడు అని మహాత్ములు చెప్పారు. అసలు శత్రుఘ్నుడు అనే పేరు వశిష్ఠ మహర్షి పెట్టడం వెనకాలే ఎంతో ఆలోచన చేసినట్టు కనపడుతుంది. శత్రుఘ్నుడు అంటే శత్రువులను జయించినవాడు అని తన పేరు పెట్టారు. అంటే ఏం శత్రువులను జయించాడు అని అనుకుంటే తన అంతఃశత్రువులు కామము, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. ప్రతి మానవుడికి మనకి అంతర్గతంగా ఉన్న శత్రువులు ఉంటారు కదా, ఆ వాటినన్నింటినీ తను జయించినవాడు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే తనకి ఈగో, నేను, నాది అనే ఆ ఫీలింగ్ అస్సలు జీరో తనకి. సో దట్ ఈజ్ ద అందరికన్నా పెద్ద విజయం. ఇప్పుడు రావణాసురుడు ఆ ఈగోని జయించలేక చచ్చిపోయాడు. కానీ తిను శత్రుఘ్నుడు బై బర్త్ మొత్తం ఆ ఈగో, నేను, నాది అనే అస్సలు ఆ ఇది లేకుండా చిన్నప్పటి నుండి ఉన్నాడు. ఆ విధంగా తను అందుకు శత్రుఘ్నుడు అని తన యొక్క పేరును సార్థకం చేసుకున్నాడు. సో మనం కూడా శత్రుఘ్నుడికి సంబంధించిన ఈ గుణం, ఎందుకంటే తనకి అసలు ఏది నా గురించి, నా కోసము, నా వాళ్ళ కోసం అలాగేమీ లేదు. తను ఎప్పుడు లేదు. తను ఎప్పుడూ రాముడికి, లక్ష్మణుడికి, భరతుడికి, ముఖ్యంగా రామలక్ష్మణులు ఒక జంట అయితే శత్రుఘ్నులు ఒక జంట. సో రాముడిని నమ్ముకున్నవాడు భరతుడు, భరతుడిని నమ్ముకున్నవాడు శత్రుఘ్నుడు. సో ఆ విధంగా శత్రుఘ్నుడికి నేను అనేది ఏమి లేదు. భరతుడికి ఏంటి లోకం అంటే రాముడు. సో భరతుడు వెనకాల ఒక నీడలాగా వెళ్ళిపోవడమే. రాముడు వెనకాల లక్ష్మణుడు ఎలాగ నీడగా వెళ్తాడు, భరతుడు వెనకాల అదేవిధంగాను తిను నీడలాగా ఎప్పుడు వెళ్ళడమే తన పని. సో శత్రుఘ్నుడి యొక్క ఈ గుణం అంటే ఈగో, నేను, మనకి మామూలుగా ఒక గొప్ప పని చేసిన వెంటనే అబ్బా నేను సాధించాను, నా వలన అయింది, సో ఇదంతా నాది, నేను సంపాదించినది, ఇలాంటి ఫీలింగ్స్ మనకి చాలా కామన్ ఇది మానవులుగా మనకి. సో అది అస్సలు లేదు. సో ఈ యొక్క గుణం అనేది ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పటి ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో మన యొక్క నిత్య జీవితంలో ఈ ఈగో అనే దానితో ఎంతోమంది అసలు రిలేషన్స్ పోతున్నాయి. భార్యాభర్తలు మధ్య కలహాలు అవ్వనివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ మధ్య కానీ, లేకపోతే బాసు, సర్వెంట్స్, లేకపోతే ఇంక ఎక్కడ చూసినా హ్యూమన్ రిలేషన్స్ అనేవి బాగా దెబ్బతినడానికి ఫస్ట్ కారణం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఇన్ ఎవ్రీ రిలేషన్ ఈజ్ ఈగో. సో ఆ ఈగో అస్సలు లేనోడు అంటే 0% ఈగో పర్సనాలిటీ ఇన్ రామాయణం అంటే ఫస్ట్ చెప్పాల్సింది శత్రుఘ్నుడు. సో ఈ యొక్క శత్రుఘ్నుడిని మనం అలాంటి ఆ ఒక్క క్వాలిటీని మనం అడాప్ట్ చేసుకుంటే మన నిత్య జీవితంలో మనము బాగుంటాం, మనతో పాటు ఉన్న మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్సు, మన చుట్టుప్రక్కల బాగుంటుంది, దాని మన సమాజం బాగుంటుంది, ఆ విధంగాను మొత్తం దేశం బాగుంటుంది. దేశం రామరాజ్యంగా రావాలి అంటే ఇలాంటి వాళ్ళు మనం నేను, నాది అనే ఈ ఈగో లెస్ సొసైటీయే రామరాజ్యం. సో అలాంటి రామరాజ్యంగా రావాలంటే రాముడు లాంటి ప్రజలు, ఈ శత్రుఘ్నుడు లాంటి ప్రజలు ఉండాలి. సో అంటే ఈగో లేని వాళ్ళు ఉండాలి. అప్పుడే మనకి ప్రతి వాళ్ళు పక్కవాడి గురించి ఆలోచించి పక్కవాడికి మనం ఏం సాయం చేయగలము అనేది ఆలోచించాలి. మన వల్ల పక్క వాళ్ళకి ఏమి మంచి జరుగుతుంది అని ఆలోచించాలి. ఆ విధంగా మనం చేస్తూ వెళ్తుంటే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది. మనం ఎప్పుడైతే పక్క వాళ్ళ గురించి ఆలోచించామో మన గురించి దేవుడు ఆలోచిస్తాడు. ఇదే మనకి రామాయణం నేర్పుతుంది. సో ప్రతి వాళ్ళని శత్రుఘ్నుల్లాగా ఈగోలెస్గా ఉండి మనము బతకాలి, అలాగే జీవించాలి, నలుగురికి సేవ చేయాలి, మంచి చేయాలి, రామరాజ్యం సాధించే దిశగా అడుగులు వేయాలి అని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.